హరి ఓం తత్సత్. జయ గురుదేవ్. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మ నమ. శ్రీ గీతాదేవతాయ నమ. భగవద్గీత 7వ అధ్యాయము విజ్ఞాన యోగములో 9వ శ్లోకాన్ని పరమాత్మ తెలియజేస్తున్నారు. భగవంతుడు ఏ విధంగా ఎక్కడ ఉన్నాడో అనే విషయాన్ని మనం తెలుసుకోవడానికి కొన్ని ఉదాహరణగా స్వామి తెలియజేశారు. పుణ్యోగంత పృథివ్యాం చ తేజస్సాస్మి విభావసౌ జీవనం సర్వభూతేషు తపస్సాస్మి తపస్విషు. పృథ్వీయందు పవిత్ర గంధ తన్మాత్రను, అగ్నియందు తేజస్సును, సమస్త ప్రాణుల్లో జీవశక్తిని అనగా చైతన్యమును, తాపసులలో తపస్సును నేనై ఉన్నాను. కొన్ని ఉదాహరణ పరమాత్మ తెలియజేస్తున్నారు. పృథ్వీయందు పవిత్ర గంధ తన్మాత్ర. పవిత్ర తన్మాత్ర అంటే భూమి యొక్క తన్మాత్ర ఏంటంటే గంధము. గంధము మనకి భూమి కనిపిస్తుంది, కానీ గంధం మనకు కనిపించదు. కనిపించేదని మనం చూస్తున్నాం, కానీ దానికి ఆధారమైనటువంటి చైతన్య స్వరూపాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాము. ఆ చైతన్యం వల్లే భూమి కదులుతుంది, భూమి తిరుగుతుంది. ఆ విధంగా ఆ గంధం కనిపించదు మనకు. ఆ విధంగా అగ్ని యందు తేజస్సు ఉంటుంది. అగ్ని ఉంటుంది, కానీ దాని తేజస్సు మనకు కనిపిస్తుంది, కానీ ఆ అగ్ని ఉంటేనే మనకి తేజస్సు ఉంటుంది. దాని యందు తేజస్సు నేను అని చెప్తున్నారు పరమాత్మ. సమస్త ప్రాణుల్లో జీవశక్తిని, చైతన్యమును, తాపస్సులలో తపస్సు నేనన్నారు. ప్రాణుల్లో జీవశక్తి నేనే. ప్రాణుల యందు జీవశక్తి ఉంటేనే మనం కదులుతున్నాం, మనం మాట్లాడుతున్నాం. ఆ విధంగా ప్రాణుల్లో నేను కూడా జీవశక్తి నేను చెప్తున్నారు. తాపస్సులో తపస్సు నేనే. పరమాత్మ తాలూకు అనుగ్రహం వల్లనే తపస్సు చేస్తున్నాం మనం. తపస్సు చేస్తారు. ఆ తపస్సు దేని వల్ల కలుగుతుందంటే భగవంతుని వల్లే ఆ శక్తి కలుగుతుంది, భగవంతుని వల్లే బుద్ధి కలుగుతుంది. ఆ విధంగా తపస్సు చేస్తూ ఉంటారు తాపసులు. తపస్సు చేసేవారు. భగవంతులకు అనుగ్రహం ఉంటేనే మనకి తపస్సు జరుగుతుంది. ఆ విధంగా తాపసులలో నేనే. ఆయన తపస్సు చేస్తున్నారు, ధ్యానం చేస్తున్నారు, అనేక సత్కర్మలు చేస్తున్నారు. ఒక మంచివాడు, మంచి బుద్ధి కలిగిన వాడు అని అంటే ఆయనలో ఉండబట్టి పరమాత్మ శక్తి వలన, పరమాత్మ తాలూకా ఆ అనుగ్రహం వల్ల ఆయన కర్మలు చేస్తూ ఉంటాడు. దుష్ట స్వభావం ఉండేవాడు పరమాత్మని తెలుసుకోలేడు, అజ్ఞానులు కూడా తెలుసుకోలేరు. జ్ఞానం కలిగిన వారు మాత్రమే పరమాత్మ ఎక్కడున్నాడు, ఏ విధంగా ఉన్న విషయాన్ని కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఆ విధంగా కొన్ని ఉదాహరణ పరమాత్మ తెలియజేస్తున్నారు. పృథ్వీ యందు పవిత్ర గంధ తన్మాత్రను, అగ్ని యందు తేజస్సును, సమస్త ప్రాణుల్లో జీవశక్తిని అనగా చైతన్యమును, తాపసుల్లో తపస్సు నేనని పరమాత్మ తెలియజేస్తున్నారు. ఆ విధంగా మనం తెలుసుకొని భగవంతుడు ఎక్కడున్నాడు విషయాన్ని తెలుసుకొని మనం వివేక జ్ఞానంతో విచారణ చేసి తను తెలుసుకొని ఆత్మజ్ఞానాన్ని పొందాలి.